చదువుతున్నారు అనుకుంటా, PUC చదువుతున్నారు అందరూ. అయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 10 మంది బృందానికి అవకాశం కలిగింది ఫెడరల్ కమిటీని కలవటానికి. ఆ బృందంలో జయశంకర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళు పోయి మా రాష్ట్రం మాకు కావాలి, తెలంగాణకు ఒక సౌకర్యం ఏంటంటే అద్భుతంగా ఉర్దూ మాట్లాడగలుగుతారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఉర్దూను బాగా ఇష్టపడతారు. అంతగా ఉర్దూని ఇష్టపడేవాడిని నేను ఎవరిని చూడలేదు. ఆయన ఎప్పుడు చెప్తాడు, నేను ఉర్దూలో ఆలోచించుకొని ఉర్దూలో ఊహించుకొని దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసుకొని అక్కడి నుంచి తెలుగులోకి వస్తా అని చెప్పి ఆయన ఎప్పటికంటుంటాడు. ఆయన ఉర్దూ మీద మమకారం మాట్లాడు. వీళ్ళందరికీ ఉర్దూ తెలుసు కాబట్టి ఫెడరల్ కమిషన్ దగ్గరికి పోయింది. మా తెలంగాణ మాకు కావాలి, మేము మా తెలంగాణ వస్తేనే స్వతంత్రంగా బతకగలుగుతాం, ఆత్మగౌరవంతో బతుకుతామని వీళ్ళ మాటలన్నీ చెప్పింది. చిన్న రాష్ట్రాలు అయితే లాభమైంది, తెలంగాణ చిన్న రాష్ట్రం అయితే ఎట్లా లాభం అవుతుంది అన్నీ చెప్పింది. ఫెడరల్ కమిషన్ వీళ్ళని చూసి నమ్ముతున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా మేధావులు, ఆ రోజు కమిషన్లో ఉన్నవాళ్ళు. అప్పుడున్న KM పనికర్ మొత్తం ప్రపంచ చరిత్రను అవకాశం పెట్టినటువంటి వ్యక్తి. అట్లా అనేక మంది పెద్దలు ఆ కమిటీలో ఉన్నారు. ఫెడరల్ వీళ్ళని చూసి నవ్విండు. వీళ్ళు చూస్తేనా మీసాలు రాలేదు. మహారాష్ట్రంలో కావాలని పెద్ద పెద్ద రాజకీయాలు మాట్లాడుతున్నారని వాళ్ళకు కూడా సంబరమైంది. చూసి ఒక్కసారి నవ్వి వాళ్ళు అన్నారట ఫెడరల్ కమిషన్ సభ్యులు, అయ్యా మీ తెలంగాణ మీకు ఇస్తే మీరు స్వతంత్రంగా బతకగలుగుతారా, మీకు కావలసిన ఆదాయ వనరులు ఉన్నాయా అంటే ఆలోచించకుండానే అందరూ ఒకటే సమాధానం చెప్పారట, అడుగుతగ్గినైనా బతుకుతాం కానీ ఆంధ్రోడ్ కింద బతికే పరిస్థితి అవసరం. అదో ఆ మాట ఇప్పటికీ కూడా మాకు ఆకలి ఉందాక గుర్తు చేసుకొని చెప్పి ఇంత అన్నమయం మేము ఆలోచించకుండా అంటే అది అక్కడ వాళ్ళకు ఈ ఆంధ్రోడ్ పెద్దలను ఎంత అవమానాలు కలిగజేస్తుందనేది వాళ్ళకి అర్థమైంది. 56 సార్ BEd కాలేజీలో ఉన్నప్పుడు అది ఆంధ్ర తెలంగాణను కలిపింది. ఆయన BEd చేసినప్పుడు వాళ్ళకి ఏమని ఇచ్చిందంటే గవర్నమెంట్ హామీ, మీరు BEd పూర్తి చేస్తే నౌకరిస్తాం. మనం కదా ఇవాళ రేపు గురుకులాలలో పూర్తి చేస్తే గ్యారంటీ నౌకరీ అన్నారు. అయితే ఈ గవర్నమెంట్ మోసం చేసింది కానీ నిజాం గవర్నమెంట్ ఎప్పుడు మోసం చేయలేదు. ఈ గురుకులాలలో పంతులు లేడు, వాటని చెప్పాడు, కంప్యూటర్స్ కూడా చేస్తున్నాడు, ఏం చదువుతాడో ఏం చేస్తారో మనకి తెలియదు కానీ సర్టిఫికెట్ చేతిలో పెట్టి ఇంటికి పంపించు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమైంది. కానీ ఆ రోజు అట్లా కాదు. పాస్ అయినట్టు వాళ్ళకి ఉద్యోగం దొరికేది టీచర్ అయిపోతామనే ఆశతోని వాళ్ళు BEd చేరింది. వాళ్ళు BEd చేసి అయిపోయే సమయానికి విలీనం అయిపోయింది కానీ నైజాం పాలకుల దగ్గరికి అయిపోయింది, ఆంధ్ర పాలన మొదలైంది. వీళ్ళు పోయి అడిగినట్ట, మాకు లెక్క ప్రకారం అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఉద్యోగం రావాలి కదా, మాకు టీచర్ కోర్టు ఎప్పుడు ఇస్తారు అని అడిగితే మీరు నైజాం ప్రభుత్వాన్ని అడుక్కోపోమని కిసకిసాలు నవ్వితే వీళ్ళ మనసు గాయపడ్డది. నిజంగా ఇంత దౌర్జన్యం ఉంటుందా అని చెప్పి దానికి వ్యతిరేకంగా టీచర్లందరినీ ఐక్యం చేసి వాళ్ళ మీద పోరాటం చేసినాడు. ఆ రకంగా తెలంగాణలో టీచర్ల ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వారిలో జయశంకర్ గారు STU అనుకుంటారు. వారు అందరూ STUలో ఉండి పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించారు. రెండోది ఏం చేసిన విలీనమైనాక అప్పటి వరకు ఉన్న జీతాలు తగ్గించి వీటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ రకంగా ఆంధ్ర పెద్దనం అంటే ఏందో వాళ్ళు అనుభవించి కష్టపడి పోరాటం చేసి జీవితంలో నిలదొక్కున్నాడు. నాకు దొరికిందని సమరంగా కూర్చొని మామూలుగా మనం బస్సు ఎక్కినాక ఏం చేస్తాం, సీట్ కోసం వెలుగులాడతాం. మనకు సీట్ దొరకగానే మంచి కూర్చొని జర బట్టలు కూడా ఇట్లా అనుకొని జర చల్ల గాలి దొరికేటట్టు కిటికీ జరిపి మంచి కూర్చుంటాం. ఇంకొంతమంది ఏం చేస్తారు, అందరికీ సీట్ దొరికితే బాగుంటుంది, ఇంకో బస్సు ఎక్కేవాళ్ళని ఇంకో మేనేజర్తో కొట్లాడారు. రెండో పని చేసినోడు చరిత్రలో గుర్తుండు. జయశంకర్ గారు తన అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటమే కాదు, టీచర్లందరి అన్యాయాలకు వ్యతిరేకంగా పోట్లాడారు. అక్కడితో ఆగలేదు, తెలంగాణ సమాజానికి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా పోట్లాడాలని నిర్ణయించుకున్నారు. 48లో మొట్టమొదటిసారి ఖమ్మంలో విద్యార్థుల ఆందోళన జరిగింది. పాల్వంచలో అక్కడ ఉన్నటువంటి పవర్ స్టేషన్లో తెలంగాణకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ లోకల్ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగం మాకే ఇవ్వాలనేటువంటి ఆందోళన మొదలైంది. అది జరుగుతున్నప్పుడే వారిని రావణ సత్యనారాయణ గారు వచ్చి, ఇంత ఆందోళన జరిగితే మీరైతే ఉండి కూర్చున్నారు, అన్యాయాలు ఏం జరుగుతున్నాయో తెలంగాణ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మీది అంటే వాళ్ళు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెమినార్ పెట్టి అప్పుడు ఒక పుస్తకం తెచ్చేది. ఏం పుస్తకం సార్ అది? డిమాండ్ ఫర్ తెలంగాణ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అని. ఇప్పటికీ కూడా ఒక ప్రామాణిక గ్రంథం తెలంగాణ
వ్యాసాలు వచ్చినాయి. ఆ వ్యాసాలకు సమాచారం ఎవరు ఇచ్చారు? అప్పుడు రీజనల్ కమిటీ చైర్మన్ చొక్కారావు గురించి ఏమనంటే, రీజనల్ కమిటీ నుంచి మేము ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా చేయవలసిన పోరాటం అంతా చేస్తున్నాం, వాళ్ళు వింటలేరయ్యా, ఇది సమాచారం ప్రజలకు తీసుకోండి, ఇక ప్రజలే తిండి తెలంగాణ కాపాడుకోవాలి తప్ప మాకు కాదు అని చెప్పి అప్పుడు వీళ్ళు ఆ సమాచారాన్ని ఉపయోగించి అద్భుతంగా నీటి రంగంలో, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో అనేక రంగాల్లో తెలంగాణలో జరుగుతున్న అన్యాయం మీద వ్యాసాలు రాసి ఒక పుస్తకంగా తెస్తే ఆ పుస్తకము ఊళ్ళో పోయి ప్రజలను చేయలేదు. అది వాళ్ళు నిర్వర్తించినటువంటి పాత్ర. అప్పటి నుంచి జయశంకర్ గారు ఒకటే మాట చెప్పింది, మన్నాటి చదువుకున్న వాళ్ళం భావవ్యాప్తం చేయగలుగుతాం, మీటింగులు పెట్టాలి, మనం తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. తర్వాత ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. అప్పుడు కూడా ఎవరు గట్టిగా ఉండలేదు. ట్యాంక్ బండ మీద విగ్రహాలు పెట్టినప్పుడు వీళ్ళందరూ పోయి సాగులో ఉన్నాడు అనుకుంటా. అప్పుడు తోట అనంతరావు గారు అందరూ పోయి చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు ఉత్తరం ఇచ్చాడు, ఈ బొమ్మలు పెట్టడానికి వీల్లేదు, ఎన్నటికైనా ఈ తెలంగాణలో సమస్యలు సృష్టిస్తే మాకు కూడా ఒక చరిత్ర ఉంది, మా వైద్యాలను చూపెట్టట్లేదని చెప్పి ఆ రోజే నిలదీసినటువంటి సందర్భం. 1983 తెలంగాణ మర్చిపోయిన డిమాండ్ గుర్తులేదు. ఆ సందర్భాల లేవనెత్తి తర్వాత మిలియన్ మార్చ్ అయ్యాక అప్పటికి సార్ క్యాన్సర్ గారి సోకింది, ఆఖరి దశలో ఉన్నాడు మనిషి. ఆ రోజు కూడా మిలియన్ మార్చ్కి పిలిపిస్తే ఆ రోజు కూడా ఎప్పటి వలె మామూలుగా ఆయన నీట్గా తయారై బయటకు వస్తాడు, మంచిగా బూట్లు వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకొని అన్ని దొరుకుకొని మనిషి చలో మిలియన్ మార్చికి అని చెప్పి ఇంట్లో మిత్రులందరినీ దబాయించి వాళ్ళు ఆపే శక్తి లేదు, ఎంతమందినైనా పోవాలి మనం మిలియన్ మార్చి పిలిపించారు ట్యాంక్ బండ మీదకి అని చెప్పి. సార్ చాలా దూరంకి వెళ్ళి నడవాలి, కానీ ఆరోగ్యం బాగాలేదు అని మిత్రులు బతిలాడి ఆయనను వెనకని తీసుకొని పోవాల్సి. 2 రోజులైనా జయశంకర్ గారి దగ్గరికి నేను పోయిన మిలియన్ మార్చ్ అయ్యాక ఆ రోజు మనిషి ఎంత సంబరంగా ఉండేది. మేము 83 విగ్రహాలు పెట్టొద్దన్నమయ్యా, ఇవాళ విగ్రహాలు దేవుళ్ళు పోయినందుకు సంతోషంగా ఉన్నది. అంతటి ఆలోచన ఆయన ఒక జేఎన్టీయూను హైదరాబాద్కు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అభ్యంతరాన్ని తెలియదు, అది వరంగల్లో ఉండవలసింది. మొత్తం ఓపెన్ యూనివర్సిటీ నల్గొండలో ఉండవలసింది, దాన్ని హైదరాబాద్కు తెచ్చినప్పుడు అభ్యంతరం తెలిపింది. అనేకమైన ఉత్తరాలు వాళ్ళు రాసింది. వాళ్ళు ఉండబట్టే 89 నుంచి మళ్ళీ తెలంగాణ వాళ్ళకు బలపడుకుంటూ వచ్చింది. మొదటి సభ 89 వరంగల్లో జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సదస్సులైనవి. వీటన్నింటి వలన తెలంగాణలో జరిగినటువంటి ఒక చర్చ 1996 నవంబర్ 1 నాడు వరంగల్లో ఒక విద్రోహ దినం సభ జరిగింది. ఆ సభ జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, అదేవిధంగా వరంగల్లో మన వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెడితే ఒక అద్భుతంగా తెలంగాణ నుంచి ప్రజలు హాజరై ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమం బలపడి 2001లో టీఆర్ఎస్ ఏర్పడిందంటే 96 నుంచి 2001 వరకు జరిగిన ఈ భావవ్యాప్తి, ఈ అనేక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి భావవ్యాప్తి దానికి దోహదం. అప్పుడు జయశంకర్ గారు ఇంకా చెప్పేది, ఉద్యమానికి 3 అంగాలు ఉంటాయి. ఒకటి భావవ్యాప్తి, రెండవది ఆందోళన, మూడవది రాజకీయ ప్రక్రియ. భావవ్యాప్తి అనేది ప్రజలకు విషయం తెలియజేస్తుంది, దానికి వ్యతిరేకంగా ఆందోళన జరగాలి. ఆందోళన ఎక్కడైనా ఒక దగ్గర రాజకీయ ప్రక్రియకు దాన్ని తీయాలి. రాజకీయ ప్రక్రియ అంటే ప్రభుత్వానికి డిమాండ్ను తీసుకుపోయి ఒత్తిడి పెట్టి ప్రభుత్వం నుంచి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రయత్నం జరగాలి. ఈ 3 కూడా జరగవలసిందే. ఈ 3 ఎవరు ఏది చేయడానికి ప్రయత్నం చేసినా ప్రొఫెసర్ జయశంకర్ గారు సహకరి. ఆయన ఊకనేది ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా తెలంగాణ కోసం ఎవరు కృషి చేసినా నేను సహకరిస్తాను అని చెప్పి వారు ఎప్పటికంటారు. ఎవరు పిలిచినా నేను పోతా, ఏ మీటింగ్ అయినా నేను హాజరైతా అనేటువంటి మాట ఆయన చెప్పారు. ఆయన టీఆర్ఎస్ తోకాని కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అంటే సమాధానం ఇంకా చెప్పేది ఆయన. ఇవాళ నన్ను టీఆర్ఎస్ తోకా అంటున్నారు కదా, 2002లో మీరందరూ సోనియా గాంధీతో తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజు మీరు నన్నే తీసుకుపోయారు, ఆ రోజు నేను ఎవరికి తోకా అని చెప్పి వాళ్ళు ఇంకా అడుగుతుండేది. ఎవరు సమాధానం చెప్పలేక సార్నిగా మాట్లాడటం, నిందించడం మానేసి అట్లా అనేకమైన వర్గాలు ఉద్యమంలోకి రావాలని కోరుకున్నాడు. నిలబడకపోతే కాంగ్రెస్ తప్పు, నిలబడకపోతే ఇతర పార్టీలు తప్పు, కానీ నన్ననేటట్టు లేదని చెప్పి అది ఎవరు తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తారన్నా, ఏ రూపంలో ప్రయత్నం చేస్తారన్నా నా
అనేది. భావ వ్యాప్తి కోసం సంఘాలు పెట్టుకుంటే ఆయన ఉండేవాడు. వ్యాసాలు ఎట్లా రాయాలో చెప్పేది. పుస్తకాలు తేవడానికి అప్పుడే ఆయన వేసిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనేటువంటి పుస్తకాన్ని ఆయన కూడా తీసుకొచ్చాడు. 610 జీవో మీద పుస్తకాన్ని తీసుకొస్తే అసెంబ్లీలో 2002లో జరిగినటువంటి చర్చలో ఆ పుస్తకం ప్రామాణిక గ్రంథమైంది. చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెట్టింది. ఒక దశలో చంద్రబాబు నాయుడు నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతలేదని అంటే అసెంబ్లీలో సభ్యులు వేసి ఒకటే మాట్లాడేది, నీ ఆఫీసులో అధికారులు ఎంతమంది ఉన్నారు ఆయన లెక్క చెప్పాడు. అందులో తెలంగాణలో ఎంతమంది అలా ఇంతవరకు నేను ఆలోచన చేయలేదు, అది తెలుసుకోవాలి అని చెప్పారు. ఎంక్వైరీ చేసి తేలింది ఏంటంటే ఒక్కడు కూడా తెలంగాణ లేడు. ఎందుకు లేడు అని అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడగడానికి ఆయన సమాచారం దోహదపడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సార్ వెంట వెళ్ళిన నక్సలైట్ సమస్యల మీద మాట్లాడటానికి. అప్పుడు అనేకంగా ప్రజలకి సమస్యలు ఉన్నాయండి. సాగునీటి అభివృద్ధి జరగకపోవడం వల్ల తెలంగాణలో వ్యవసాయం చితికిపోయింది, ఉపాధి అవకాశాలు లేవు, పిల్లలు తుపాకులు పడుతున్నారు, సమస్యను పరిష్కరించవలసింది పోయి పిల్లల మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు అని మాట్లాడితే అక్కడ కూర్చున్న హెచ్జే దొర అన్నాడు, ఈ గణాంకాల దేవున్నదండి ఎటువంటి తగ్గిపోవచ్చు అనగానే చంద్రబాబు కూడా ఒక సద్దు దొరికినట్టయింది. నిజమే సార్ అన్నాడు. అన్నాక ఇంటికి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వేసిన పుస్తకాల నుంచి మొత్తం గణాంకాలు తీసి ఒక ఉత్తరం రాసి, ఇది మీ యొక్క పుస్తకము ఫలానా పేజీలో వచ్చినటువంటి తెలంగాణ నీళ్లు లేక పడితున్న భూమి 40%, ఇగో ఈ ఫలానా పుస్తకం ఫలానా పేజీ నంబర్లో రాస్తున్నది. ఒకవేళ మీరు వేసిన పుస్తకాలు కూడా అబద్ధమైతే నేనేం చేయలేదు. ఇది వాస్తవం కనుకైతే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది. అందుకు మీరే ఏం చర్యలు తీసుకుంటారో ఆలోచించుకోవాలి. అంతే తప్ప గణాంకాలు చెప్పిన వాళ్ళను అడ్డగోలుగా మాట్లాడటం పద్ధతి కాదు అని కఠినంగా ఉత్తరం రాయగలిగిందంటే అది ప్రొఫెసర్ జయశంకర్ గారితోనే అయింది. వేరెవరు కూడా ఆ సాహసం చేయలేదు. వాళ్ళు 60